అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మనకి ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా చెప్పడం జరిగింది. కాదు కాదు గురువులు కాగుణింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలమ్ము గురువురా, విశ్వదావిరామ వినురవేమ. మనకి మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎవరు పడితే వారిని గురువుగా చెప్పలేదు. ఏ గురువు అయితే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాడు, ఆ జ్ఞానం అనే మార్గం ద్వారా మోక్షం ఎలా పొందాలి, ఏ గురువు అయితే మోక్ష మార్గాన్ని చూపించగలుగుతాడు, మోక్ష మార్గానికి తీసుకుని వెళ్ళగలుగుతాడు, మోక్ష మార్గము గురించి చెప్పగలుగుతాడు, అటువంటి గురువే అసలైనటువంటి గురువుగా మన యొక్క పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు వంటివి చెప్పాయి. ఈ విషయాలన్నీ మనకి ప్రస్థానత్రయం అనేటువంటి భాగంలో, ముఖ్యంగా ప్రస్థానత్రయం అనగా భగవద్గీత కావచ్చు, బ్రహ్మసూత్ర భాష్యాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, వీటిని ఆధారం చేసుకుని అది ఏ సిద్ధాంతమైనా సరే, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఎటువంటి సిద్ధాంతంలో మనం ఉన్నప్పటికీ ఏ గురువు ద్వారా అయితే మనం పొందవలసినటువంటి జ్ఞానమును పొంది ఆ జ్ఞాన మార్గంలో నడుస్తూ మోక్షాన్ని పొందుతామో అటువంటి గురువుని పూజించి అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు పొందగలిగేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ పౌర్ణమి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. అయితే ఈరోజు ప్రత్యేకంగా అటువంటి విషయాలు అందించినటువంటి శంకరాచార్యులు వారు కావచ్చు, మధ్వాచార్యులు వారు కావచ్చు, రామానుజాచార్యులు వారు కావచ్చు, ఎవరైనా సరే వారి పరంపరలో ఉన్నటువంటి విధానంలో వారి యొక్క పూజా విధానాన్ని ఆచరించుకుంటూ ఏ గురువు ద్వారా ఉపదేశం, దీక్షలు వంటివి పొందారో వారిని పూజించుకుంటూ, ఏ గురువు ద్వారా భక్తి మార్గం నుండి జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గానికి అడుగులు వేస్తున్నారు అటువంటి వారిని పూజించాలని ఆ రోజు పెద్దలు తెలియజేశారు. అందుకనే మనం ఆ రోజు విశేషంగా శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని పూజిస్తాం. ఎందుకు వేదవ్యాసుల వారిని అంటే, వేదాలని విభజించి ఈ లోకానికి వేదాలను అందించడం ఒక ఎత్తు అయితే, అష్టాదశ పురాణాల వంటి పురాణాలని, మహాభారతం, భగవద్గీత వంటివి అందించడం, వీటి ద్వారా మోక్ష మార్గానికి సంబంధించినటువంటి సులువైన మార్గాన్ని అందించినటువంటి వేదవ్యాసుల వారిని ఈరోజు ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో, వారి రూపంలోనే వారి గురువుల్ని పూజిస్తారో అటువంటి వారికి ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం వలన, ఆ గురు యొక్క అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి. అటువంటి వారు జ్ఞాన ప్రాప్తికి, జ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తికి అర్హత పొందుతారు. ఎవరైతే మోక్ష మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నారో, మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి గురు పౌర్ణమి ఉన్నటువంటి అన్ని పౌర్ణములలో చాలా ముఖ్యమైనది, ఉత్తమమైనది అని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.